అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరంకి చేరుకున్న నారా లోకేష్. మేడ్చల్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్న తెలుగుదేశం నేతలు. తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్గా మారింది. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం. నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని అంటున్న నారా భువనేశ్వరి. ప్రవళిక కుటుంబానికి బీఆర్ఎస్ నుంచి భరోసా. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. రష్యా చైనా ద్వైపాక్షిక చర్యలు. రేణు దేశాయ్ రెండో వివాహం. వరల్డ్ కప్ లో ఎంపైరింగ్ కరెక్ట్ గా లేదు. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ కు తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా రాజమండ్రి బయలుదేరారు. ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడంతో రాజమండ్రి బస కేంద్రం వద్ద నేతలతో నారా లోకేష్ సమీక్షించారు. ప్రతాపసింగారంలోని సువీర్ రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సుధీర్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని, వారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తనను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడంలో నియోజకవర్గ ప్రజల శ్రమ ఉందన్నారు. పాలు అమ్ముకునే వాడొకడు, సీట్లు అమ్ముకునే వాడొకడు, మామ అల్లులకు బుద్ధి చెప్పి నన్ను ఎంపీగా గెలిపించారు. ఇక్కడి ప్రజలకు, ఈ ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నా. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. కార్యకర్తల కష్టాలు చూడండి, కాంగ్రెస్ ను గెలిపించండి అంటూ రేవంత్ కోరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించేందుకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను తెలుగుదేశం నేతలు కలిశారు. వీరికి ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. న్యాయస్థానాల్లో 17A పై వాదనలు జరిగిన క్రమంలో గవర్నర్తో తెలుగుదేశం నేతల భేటీ కీలకంగా మారింది. చంద్రబాబు కేసులపై గవర్నర్ ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం. 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని నేతలు గవర్నర్కు వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత కార్యక్రమాలు చేపట్టినా అక్రమ కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్ గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగడమే ఇందుకు కారణం. బీబీపేట మండలంలోని కోనాపూర్ కేసీఆర్ అమ్మ వాళ్ళ ఊరు. తల్లిదండ్రులు వెంకటమ్మ, రాఘవరావులు కోనాపూర్ నుంచి చింతమడకకు వలస వెళ్లారు. ప్రస్తుతం కామారెడ్డి తమ నియోజకవర్గమే అని చెప్పుకుంటూ కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,27,867 కాగా మహిళలు 1,17,783, పురుషులు 1,10,056, ట్రాన్స్జెండర్లు 28 ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువగా ఉంది. సుమారుగా 31,000 మంది ముదిరాజులు ఉన్నారు. మైనారిటీలు 28,000 మంది, మున్నూరు కాపులు 16,000 మంది ఉన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు. ఈసారి కేసీఆర్ 2 చోట్ల బరిలోకి దిగనున్నారు. గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమని బీఆర్ఎస్ అంటుండగా అధికారం మాదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తోందన్నారు. మా ఇంటిపై మీ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గూండాలను, బ్రోకర్లను దాడికి పంపించారు.
కరోనాతో తెలంగాణ ప్రజలు లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. అప్పుడు ప్రజలకు ఒక్క రూపాయి అయినా సాయం చేశారా అని నిలదీశారు. నన్ను కుక్క అన్న జైలులో వేసిన ప్రజల నుంచి సింపతి ఏమీ రాదు. మనిషి బతికినప్పుడు సాయం చేశారు, కానీ చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా చేస్తారా అని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తల్లి వర్ధంతి కార్యక్రమానికి కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇదేమి చట్టం, ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సాంప్రదాయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని ఉన్నతాధికారులను భువనేశ్వరి కోరారు. ఇటీవల హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళిక కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను ప్రవళిక కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈశాన్య భారతంలోని వివిధ రాష్ట్రాలు భాజపా, ఆర్ఎస్ఎస్ల నుంచి దాడులు ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మిజోరంపై పట్టు సాధించేందుకు అధికార మీటో, నేషనల్ ఫ్రంట్, ప్రతిపక్ష జోరం, పీపుల్స్ మూవ్మెంట్లను భాజపా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరంలో 2 రోజుల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన రాహుల్ మంగళవారం ఐజోల్లో మీడియాతో మాట్లాడారు. మిజోరాం ప్రజలు తమ స్వేచ్ఛ, విశ్వాసాలు, సాంప్రదాయాలు, భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విషర్లాల ఇండియా కూటమి దేశంలోని 60% ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోందని, ఇది భాజపా కన్నా ఎక్కువేనన్నారు. మిజోరాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు 2000 పింఛను, 750 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మిజోరాంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మొత్తం 5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత జవాన్లే టార్గెట్గా బుల్లెట్ల వర్షం కురిపించింది. తాజాగా పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లపై జరిపిన కాల్పుల్లో 2 గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత జవాన్లపై పాకిస్తాన్ రేంజర్లు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఆర్నియా సెక్టార్లోని విక్రమ్ పోస్ట్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు సైనికులపై కాల్పులు జరిపారని, దీనికి ప్రతీకారంగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారని సరిహద్దు భద్రతా దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సమన్వయం, విశ్వాసం అవసరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన అధ్యక్షుడు షీ జిన్ పింగ్తో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను కాపాడేందుకు సంయుక్త కృషికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పిలుపునిచ్చాడు. చైనా పర్యటనలో ఉన్న పుతిన్తో ద్వైపాక్షిక చర్యల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహం గురించి మాట్లాడారు. రేణు దేశాయ్ చాలా కాలం తరువాత ఒక తెలుగు సినిమాలో నటించారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఒక సంఘ సంస్కర్త, అభ్యుదయవాది అయిన హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనబడతారు. ఈ నేపథ్యంలో ఆమె పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన రెండో వివాహం ప్రస్తావన కూడా వచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ 6 ఏళ్ల క్రితం తాను రెండో వివాహం చేసుకోవాలని అనుకున్నాను అని, నిశ్చితార్థం కూడా అయిందని అప్పుడు సాంఘిక మాధ్యమాల్లో ఆ విషయం ధృవీకరించానని చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎందుకు అంటే అప్పుడు తన కుమార్తె ఆద్యకి కేవలం 7 ఏళ్లు మాత్రమే అని, తన పిల్లలకి తన అవసరం చాలా ఉంటుందని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే అతనికి కూడా తాను సమయం కేటాయించాల్సి వస్తుందని చెప్పింది. వరల్డ్ కప్లో ఎంపైరింగ్ ఆశించిన స్థాయిలో లేదు. తీసికట్టు నిర్ణయాలు వెలువడ్డాయి. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో అవుట్ ఇచ్చిన విధానాలు వివాదాస్పదమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్-పాక్ పోరులోనూ ఇలాంటి నిర్ణయాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా రిజ్వాన్ అవుట్ విషయంలో కానీ అతడు DRS తీసుకోవడంతో బతికిపోయాడు. అందుకే ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలు అంపైరింగ్లో లేవని అనిపిస్తోంది అని సల్మాన్ భట్ తెలిపాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.